తెలంగాణలో రుతుపవనాలు మందకొడిగా సాగుతున్నాయి. మరో 2-3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉంది. అయితే దక్షిణ తెలంగాణలో మాత్రం విస్తారంగా వర్షాలు కురుస్తాయని, ఉత్తర తెలంగాణలో నైరుతి విస్తరణకు మరికొంత సమయం పడుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మధ్యాహ్నం వరకు వాతావరణం వేడిగా ఉంటుందని, సాయంత్రం నుంచి కూల్ అవుతుందన్నారు. ఇవాళ రాత్రి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంటుందని చెబుతున్న ఐఎండీ ఆఫీసర్ శ్రావణితో మా ప్రతినిధి రాముడు ఫేస్ టు ఫేస్. ప్రాంతాల్లో విస్తారంగా అయితే వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కొంత ఎక్కువగా కురుస్తుండగా మరికొన్ని ప్రాంతాల్లో అయితే నార్మల్గా ఉంది. నైరుతి ఋతుపవనాల విస్తరణ కొంత మందగించినట్టుగా తెలుస్తుంది. ఐఎండీ ఆఫీసర్ శ్రావణి ఉన్నారు. మేడం, నైరుతి ఋతుపవనాల పరిస్థితి రాష్ట్రంలో ఏ విధంగా ఉంది, ఎక్కడి వరకు విస్తరించాయి? మనకి దాదాపు 10వ తేదీన జోగులాంబ గద్వాల్ అలాగే నారాయణపేట వరకు చేరుకున్న ఋతుపవనాలు మనకి తర్వాత 2 రోజులు అంటే 11వ తేదీన చూసుకున్నట్లయితే హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం వరకు చేరుకున్నాయి. మరో 4 రోజుల్లో అంటే పూర్తిగా 17వ తేదీ 18 తేదీ పూర్తిగా రాష్ట్రం మొత్తంగా విస్తరించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు అంటే వర్షాలు ఎట్లా ఉన్నాయి మేడం? మనం చూస్తున్నాం సాయంత్రం కాగానే లేదా ఎండ అంటే ఈవినింగ్ రాత్రిపూట కొంచెం ఎక్కువ వర్షాలు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో చాలా హెవీగా వర్షం కురుస్తుంది. ఎట్లా ఉంటుంది మేడం ఇంకా రాబోయేటువంటి 2-3 రోజులు? ఎక్కువగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదవుతుంది. దాదాపుగా నిన్న చూసుకున్నట్లయితే మనకి పెద్దపల్లి, అలాగే జగిత్యాల, అలాగే రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ఈ నల్గొండ, ఈ పరిసర ప్రాంతాలు అక్కడ అన్నిటిలోని దాదాపుగా 1-2 చోట్ల మనకి భారీ వర్షపాతం నమోదవడం జరిగింది. అత్యధికంగా మనకి రాజన్న సిరిసిల్లో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడం జరిగింది. అలాగే నాగర్ కర్నూలు జిల్లాలో 9 సెంటీమీటర్ల, అచ్చంపేట 8 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదవడం జరిగింది. అలాగే వచ్చే 2 రోజులు కూడా చూసుకున్నట్లయితే దక్షిణ తెలంగాణ జిల్లాలైన మనకి నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూలు, రంగారెడ్డి, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్ష సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే రాష్ట్రం మొత్తం మీదుగా ఉరుములు అక్కడక్కడ 1-2 మొత్తం చోట అక్కడక్కడ మనకి ఉరుములు మెరుపులతో పాటుగా ఈదురుగాలులు గంటకి 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూస్తే థండర్ స్టార్మ్ యాక్టివిటీ ఏ విధంగా ఉంది మేడం? అంటే రాష్ట్రంలో అన్ని జిల్లాలకు కూడా ఇది ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎట్లా ఉంటుంది? అంటే మధ్యాహ్నం మనకి 2:30-1 గంట దాటిన తర్వాత నుంచి పగటి అంతా కొద్దిగా ఎక్కువగా మనకి వేడిమి ఉంటున్నాయి. అంటే ఇంకా మనకి రాష్ట్రంలో 36-40 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదవుతూ ఉన్నాయి. అలాగే 1-2 చోట్ల ముఖ్యంగా నిజామాబాద్ అంటే ఉత్తర తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ మనకి 41 మీద కూడా నమోదవుతూ ఉన్నాయి. ఈ అధిక వేడిమి ఉండడం వలన అంటే ఎక్కువ టెంపరేచర్స్ ఉండడం వల్ల ఉదయం వరకు కొద్దిగా పొడి వాతావరణం ఉంటూనే మధ్యాహ్నం చేసి దాదాపుగా 1 గంట 2 గంటల నుంచి ఈ ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదవుతూ దాదాపు రాత్రి 8-9 గంటల వరకు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. హైదరాబాద్ నగరంలో ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది? నిన్న మొన్న వచ్చినటువంటి వర్షం గాలులతో చాలా ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి, ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎట్లాంటి పరిస్థితి హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి అవకాశం ఉంది? సిటిజన్స్ కానీ అఫీషియల్స్ కానీ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? హైదరాబాద్ వరకు చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి నిన్న మనకి దాదాపుగా 3-4 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదవడం జరిగింది. ముఖ్యంగా రాత్రి 9 గంటల నుంచి మనకి 10 గంటలు అంటే గంట వ్యవధిలోనే మనకి వర్షపాతం నమోదవడం, మళ్ళీ ఈదురుగాలులు కూడా దాదాపుగా 60 కిలోమీటర్ల గంటకు కూడా వీచడం అయితే జరిగింది. సో ఇదే విధమైన వాతావరణం ఈరోజు ఉండే అవకాశం ఉంది. కానీ నిన్నటంత తీవ్రంగా ఉండేటట్లు కనిపించడం లేదు. ఈరోజు కొద్దిగా మనకి మధ్యాహ్నం చేసి కొద్దిగా టెంపరేచర్స్ తగ్గుతూ సాయంత్రం మళ్ళీ 7-7:30కి కొద్దిగా జల్లులు కూడా కురిసే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డిలో మాత్రం దక్షిణ రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్ష సూచన కూడా కనిపిస్తుంది అనమాట. ఇంకొక 2-3 రోజుల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేటువంటి అవకాశం ఉందనేది హైదరాబాద్ వాతావరణ కేంద్రం నిపుణులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రదీప్తో రాముడు, 10 టీవీ, హైదరాబాద్.